వీడు ఎక్కడున్నాడు? వీడు మళ్ళీ బయటికి వెళ్ళాడా? ఎన్నిసార్లు చెప్పాలి లైట్ ఆఫ్ చేయండి? జరిగిందంతా ఇప్పటికీ ఒక పీడకలలా ఉంది. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా కొడుకు నా కొడుకు ఇలా చేయగలుగుతాడని. నా కొడుకు! నేనెప్పుడూ అనుకోలేదు వాడు ఇలాంటి వాడు అవుతాడని. నేనెప్పుడూ అనుకోలేదు వాడు ఇంత రెస్పాన్సిబుల్ అవుతాడు. కుక్క, సిగ్గులేని కుక్క. అలాంటిది వాడి దగ్గర నుంచి ఇది నేను ఊహించనే లేదు. వాడి పనుల వల్ల వాడు ఎప్పుడు బిజీగా ఉండేవాడు. వాడికి అసలు ఖాళీయే దొరకదు. నేను మా ఆయనకి చెప్పి కూడా చూశాను. వాడిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని. నేనెప్పుడూ వాడి మీద చెయ్యి ఎత్తేదాన్ని కూడా కాదు. కానీ ఆ విషయం మా ఆయనకి అర్థం కాదు. ఎన్నిసార్లు వాడిని ఏం అనొద్దు అన్న అంటూనే ఉండేవారు. తను నాతో ఏ రోజు ఆ మాట అనలేదు. అవును, తను ఏ రోజు నాతో అలా చెప్పలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే నన్ను పక్కకి తీసుకెళ్ళి వాడిని కొట్టండి, వాడిని దారిలో పెట్టండి అని నా మీద చాలా ప్రెషర్ పెట్టేది. నేను చాలా తట్టుకోలేకపోయేవాడిని. మానసికంగా చాలా గురయ్యేవాడిని. నాకు తెలిసి నేను వాడిని క్షమించాలి. అవును, నేను వాడిని క్షమించాలి. వాడిని అపార్థం చేసుకున్నాను అన్న ఒక ఆలోచన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నది. నేనే రో ఏవండీ కరెంటొచ్చింది.